baby girl, them, oh my shawty. I wanna sing along, but you gotta watch me, teach me, check it out. పచ్చకట్టుకో వేలు పట్టుకో పట్టు పెట్టుకో పుట్టె కట్టుకో మంచి పిల్లాడివి నువ్వు తల పెంచే నీ స్పీడు మంచు ముత్యాల కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా ఓకే సో ఫైన్ విజయ్ వల్ల మనం ఉన్నాం కాశీరెడ్డి అండ్ నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ స్టూడెంట్స్. బాయ్స్ ఏం లేదు, సింపుల్ గా నేను ఇవాళంతా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటా అండ్ మా విజయ్ వచ్చేసి అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుంటుంది. ఓకే సో ఇప్పుడు నా దగ్గర ఒక 3 టాస్క్లు అండ్ నా దగ్గర కూడా ఒక 3 టాస్క్లు ఉన్నాయి అండ్ విజయ్ సో అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ డూ ది టాస్క్. ఓకే సో ఫస్ట్ టాస్క్ మా అబ్బాయి నుంచి పర్ఫార్మ్ చేస్తున్నారు. సో ఎవరు వస్తున్నారు ముందుకు వచ్చేయండి. ఓకే శామ్కి వచ్చిన టాస్క్ ఏంటంటే ఏమో మనం బయట చూస్తుంటాము బట్ ప్రాక్టికల్ గా ఎప్పుడు చేయము. సో అలాంటి ఛాన్స్ ఇక్కడికి వచ్చింది. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు గేరా యాక్ట్ చేయాలి. అంత ఎంకరేజ్మెంట్ అంత బూస్టప్ నీ ఫ్రెండ్స్ ఇస్తున్నారు కదా, అందులో నుంచి ఎవరినైనా ఒకరు తీసుకొని పర్ఫార్మ్ చేయండి. నాకు గేనే కావాలి. ఇందులో గే ఉన్నారు ఒకరు. లంగోని కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని హంసమేడ శ్యామలా మన కోసమే వచ్చిందిరా ఆడే కట్టిందిరా. హరీష్ ఎక్కడున్నావు? హాయ్ రా. హాయ్. ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదు. ఇలా రారా. ఏమైంది? కొత్త ఫెస్టివల్ కదా అందుకే. ఏం ఫెస్టివల్? తెలియదా? నాకు తెలియదు. పక్కన ఏమైంది నీకు? రాత్రినా పడుకోలేరు పడుకున్నా నిద్రే రాదు నిద్రొస్తే కలలే కలలు కలలో నా నవ్వేరు చీరేసిపోతుంది ఒక్కడి నుంచి వెళ్ళరా. చీరేసిపోతుంది ఒక్కడి నుంచి వెళ్ళరా. రాయిలా ఏమైంది? ఏం కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమైంది? రారా. సరే పోతే ముగించే మరి నీ ఓటుతో బాగా పర్ఫార్మ్ చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇప్పుడు మా అమ్మాయి నుంచి ఫస్ట్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి హూ ఇస్ కమింగ్? లావణ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే సో నీకు ఒక అబ్బాయి నచ్చాడు, ఆ అబ్బాయిని ఎలా ప్రపోజ్ చేస్తావో ఇప్పుడు చేసి చూపించాలి. ఒక అబ్బాయిని పిక్ చేసుకో. ఓకేనా? ఓకే ఇక్కడ నుంచి మన బార్డర్ అక్కడ లేదు, ఇక్కడ వరకే. ఓకే సో గెట్ సెట్ గో. ఈ మధ్య కనిపించట్లేదు, నేను చూస్తేనే పారిపోతున్నావు. ఎందుకలా? నీకు కడపడితే నన్ను ఎక్కడ బుక్ చేస్తావా అని. దేంట్లో? నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి, కొంచెం దగ్గరికి వస్తావా? అవునా? నాకు చూస్తుంటే అదో రకంగా ఉంది. చెప్పు అదో రకంగా అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఫేర్ గా హ్యాండ్సమ్ గా క్యూట్ గా చెప్పు. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, చెప్తారా? సో సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. అబ్బో స్టైల్సా? ఇంత మంచి అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే నువ్వు మంచిగా ఎవరన్నారు? నేను మంచి లేను కాబట్టి నీకు ప్రపోజ్
చేస్తున్నా, ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చేయవా? సిగ్గే సల్లుకో ఒగ్గే సల్లుకో సిలక ఎక్కడే తికమక పడ్డా రా ఇంకా నాతో మా ఇంటికి, మా ఊళ్ళో వాళ్ళతో వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. అయ్యో ఇంత మంచి అబ్బాయి దొరికింది కదా అంటుంటే పోజులు కొడుతుంది. సో నీ మాటలు బట్టి నాకు ఎందుకు ఐ ఇంప్రెస్టెడ్ ఏ లాట్. సో ఐ టు లవ్ యూ. గర్ల్స్ టాస్క్. సో థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. ఓకే సో ఫైన్. ఇప్పుడు అబ్బాయిల నుంచి సెకండ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక అబ్బాయి రెడీగా ఉన్నాడు. సో ముందుకు వచ్చేసి వంశీ కృష్ణకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఓ డాన్స్ చేయాలి. యు రెడీ? Yes. ఓకే గో దేర్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. సో ఇప్పుడు అమ్మాయి నుంచి సెకండ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ఓకే ప్రవళిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సూపర్. నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. రెడీ? రెడీ. ఓకే సో నాకు ఒక పార్ట్నర్ కావాలి. నీకు ఒక పార్ట్నర్ కావాలి. ఎవరు ఆ పార్ట్నర్? అనుష. అనుష కమ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను వస్త ఎట్ట సత్తుకుంటే, సిగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిప్పుకుంటే, అద్దోళ్ళు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వావ్. సో గర్ల్స్ బాయ్స్ అడగాలి. బాయ్స్ చెప్పండి మీరు. సంసం సంసం అంటున్నారు. ఆసం అన్నారు వాళ్ళు. సంసం అని నువ్వే తీసుకున్నావు. మీరు ఆసం అన్నారా? మరి సంసం అని నువ్వే తీసుకున్నావు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఫైన్. ఇప్పుడు మా అబ్బాయిల నుంచి లాస్ట్ టాస్క్ అంటే థర్డ్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి సంబడి హూ ఇస్ ఎనర్జీ. వాళ్ళు ఎవరో ముందుకు వస్తున్నారు. ఎవరో ఫుల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఓకే వెంకట్ ప్రసాద్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సో ఫైన్ వెంకట్ ప్రసాద్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు హెవీ ఇమోషన్. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు హెవీ ఇమోషన్స్ ఉన్నాయి. అదే రోజు నీ ఫ్రెండ్ వచ్చి షాపింగ్ అని చెప్పి నిన్ను సతాయిస్తున్నాడు. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, ఎలా ఉండిపోతావు? నీకు సపోర్ట్ చేయడం మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలా? సురేష్. సురేష్ రా. ఓకే గో. అరే తొందర రారా రూమ్ నుంచి, అర్జెంట్ రా. నేను రానురా. అరే ప్లీజ్ రా, ఐఎమ్ బిజీ. అరే పొద్దుటి నుంచి ఒకటే మోటార్ రా, వెయిట్ చేయరా. అరే మోటార్ ఆగట్లేరా, తొందర రారా. ఆగరాబాయ్ నీ వచ్చే నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే డోర్ కొడుతున్నావు. అరే బాగా అర్థం చేసుకోరా. అరే ప్లీజ్ రా, దండం పెడతారా, బయటికి రా. వైఫై యూజ్ చేసుకున్నా. హలో రారా ప్లీజ్ రా. రే అరే వెంకట్, మేము షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా రారా. అరే నేను ఈ రోజు రాలేను రా, నాకు ఇంపార్టెంట్ పని చాలా ఉంది, నేను రాలేను. ఏ లేదు నాకు చాలా ఇంపార్టెంట్ పెళ్లి ఉంది రా, రారా వెళ్దాం. పెళ్లికి రేపు కూడా ఫోటోస్ సూపర్ ఉంటుంది రా. రారా. అరే వద్దురా రే, పర్లేదు రారా. నేను రాలేను రా. రారా. అరే బాధ అర్థం చేసుకోరా. అరే కమాన్ రాబాయ్, నువ్వు పొద్దు నుంచి ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు, మన షాపింగ్ వెళ్ళి అన్నాడు.
మీరేంటి ఇలా పోజ్ చేయగలరా నన్ను? ఆ? అరే కుట్టగలరా ప్లీజ్ అసలు ఏమైతుంది దా మనం ఏం లేదు. అరే ప్రతిరోజు తిరుగుదామని నువ్వే కదా అంత అవుతా మనం ఇవాళ ఏం చాలా హెడ్ ఎక్ ఉంది. అదే ఈ కంపు దగ్గర ఎందుకు నిలబడ్డారా ఇట్ సైడ్ రా వాష్రూమ్ దగ్గర ఎందుకు నిలబడ్డారా ఫోన్ తీసుకున్నారా? ఫోన్ తీసుకున్నారా? వచ్చే లోపల ఫోన్ ఉంది నాన్న. ఫోన్ ఉంటుండే నా దగ్గర ఇంకో ఫోన్ ఉందా? లేదు అరే నా ఫోన్ ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయిరా. ఈ వాసనలో నన్ను నిలబెట్టి మాట్లాడించడం అవసరమా? మీరు హాల్ లో వెయిట్ చేయండి 5 minutes వస్తాం. 5 minutes ప్లీజ్ రా అర్థం చేసుకోండి రా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గర్ల్స్ నుంచి ఫైనల్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ఓకే సో పద్మావతికి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. నీకు చెవులు వినిపించవు కానీ నీ ఫ్రెండ్ మూవీకి వెళ్దామని అడుగుతుంది. సో ఎలా చేసి చూపిస్తావు? తను మూవీకి వెళ్దాం అంటుంది, నీకు చూస్తే వినిపించట్లేదు చెవులు. సో ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు, ఎలాంటి రెస్పాన్సెస్ ఇస్తావో చూడాలి ఇప్పుడు. సో ఎవరు వస్తారు సపోర్ట్ చేయడానికి? ఓకే సో గెట్ సెట్ గో. పద్మావతి చెప్పు. దీనికో చోటి. ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటి తిన్నావా? ఏంటి సినిమా పోదామని వచ్చిన పోదామా ఈరోజు కాలేజ్? సినిమా షాపింగ్ కా? సినిమాకి వెళ్దామే. ఎక్కడికి? పెళ్లి చెప్పుడునే పోదాం రా అని వచ్చిన. ఏంటి ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి. ఇన్నవా డోలు సన్నాయి. సినిమాకి వెళ్దామా? ఇప్పుడైనా వినిపించిందా లేదా? మెల్లకి చెప్పొచ్చు కదవే, ఇంతసేపు గట్టిగా అరిస్తే వినిపించలే అని ఇప్పుడు వినిపించిందా? ఓకే సో పద్మావతి అండ్ లావణ్య టాస్క్ తో కంప్లీట్ 3 tasks ఫ్రమ్ గర్ల్స్ సైడ్ కంప్లీటెడ్ అండ్ వెల్ డన్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో టాస్క్ లో ఇంత అద్భుతంగా అదరగొడితే ఇంకా గేమ్స్ ఎలా ఆడతారో చూడాలి అంటే లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఫస్ట్ గేమ్. ఓకే అంతే కదా, మా అబ్బాయిలనే చూడాలని చెప్పి. మీ అబ్బాయిలే చూడాలా? గేమ్ పరుగు. ఓకే సో పరుగు ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో లైక్ వెల్కమ్ దేర్. సో నా టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అండ్ సో ఫైన్ ఇప్పుడు నా టీం నుంచి కూడా పరుగు ఆడడానికి 4 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో అబ్బాయిలు ముందుకు వచ్చేసేయండి. ఓకే సో విజయ్ ఇక్కడ నా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ నీ టీం నుంచి కూడా గర్ల్స్ రెడీగా ఉన్నారు కదా. సో సింపుల్ గా ఏం లేదు, ఇందులో మీరు దిగాలి. దిగిన తర్వాత జంప్ చేస్తూ ఆ కార్నర్కి వెళ్ళి ఆ కార్నర్ లో బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లో 4 balls ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారో టైమర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎవరైతే లేజీగా రీచ్ అవుతారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. ఆ టైమరే డిసైడ్ చేస్తుంది విన్నర్స్ ని, అబ్బాయి విన్ అయ్యారా అమ్మాయిలు విన్ అయ్యారా అని. ఓకేనా గర్ల్స్? ఏంటి మీరు ఫస్ట్ రెడీగా ఉన్నారా? లేదు. మాక్ అలా మళ్ళీ రిటర్న్ జంప్ చేసుకుంటూ ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి. కాకపోతే మీరు బౌల్ వరకు వెళ్ళాలి. బాల్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక మాక్ కాబట్టి బాల్ ఇంత దగ్గరగా ఉంది. మీరు ఆడినప్పుడు మాత్రం బాల్ కొంచెం కార్నర్ లో ఉంటుంది. ఓకేనా? మాక్సిమం కార్నర్ లో ఉంటుంది. వెల్ ఇప్పుడు ఫస్ట్ బాయ్స్ గర్ల్స్ ఆడతారు. గర్ల్స్ రెడీ? సూపర్. సో గర్ల్స్ ఏం లేదు, పల్టీలు డుమ్మరగడ్డలు అలాంటివి చేయకండి. సో గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో బాను టైమర్ రెడీగా ఉన్నాడు. సెట్ గో.
సో ఇక్కడ మా గర్ల్స్ అయితే వండర్ఫుల్ గా వెళ్ళి జంప్ చేసుకుంటూ రిటర్న్ వచ్చారు. వెల్ డన్ గర్ల్స్. అండ్ సో విజయ్ ఇప్పుడు మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. వచ్చే రెడీయా? ఓకే కమ్ వచ్చేయండి. ఒక్క నిమిషం, గెట్ సెట్ గో నేను అనాలి బికాస్ మీ టీం వెళ్తుంది కాబట్టి. గర్ల్స్ అన్నావా? సో గెట్ సెట్ గో. సో ఇప్పుడు పర్గో పర్గో ఈ గేమ్ ని గర్ల్స్ ఫినిష్ చేశారు అండ్ బాయ్స్ ఫినిష్ చేశారు అండ్ టైమ్ టు అనౌన్స్ విన్నర్స్ అనుకుంటున్నారేమో. ఫస్ట్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి. మాలతి ఎలా అనిపించింది పర్గో పర్గో? యా, ఇట్స్ వెరీ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్. ప్రవళికకి ఎలా అనిపించింది పర్గో పర్గో గేమ్? చైల్డిష్ గుర్తొచ్చింది. పూజకి ఎలా అనిపించింది పర్గో పర్గో? बहुत अच्छा था. पहले टाइम ऐसा देखे कि किसी कॉलेज में ऐसा टीवी शो आ रहे हैं और ऐसा होता है. इट वाज वेरी नाइस. చాలా బాగుంది గేమ్ షో. ఫీలింగ్ వెరీ హ్యాపీ. చలో వంశీ చెప్పు, నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో? మళ్ళీ ఇంకోసారి ఆడాలనిపించింది. మహాదేవ్ చెప్పు, నీకు ఎలా అనిపించింది పర్గో పర్గో? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. శ్యామ్ చెప్పు, నీకు ఎలా అనిపించింది? ఈ గేమ్ ఆడుతుంటే మస్తు మజా వచ్చింది. జబర్దస్త్ ఉంది గేమ్. ఓకే, సో యాక్చువల్ గా ఫీడ్బ్యాక్ కూడా అయిపోయాక ఆబ్వియస్ గా విన్నర్సే కాబట్టి మా అమ్మాయిలు రీచ్ అయ్యారు 28 సెకండ్. సో ఫైన్, ఇక్కడ మా అబ్బాయిలు రీచ్ అయ్యారు ఇన్ 20 seconds లో. సో ఈ పర్గో పర్గోల విన్నర్స్ కూడా అబ్బాయిలే. ఓకే, సో ఫైన్ విజయ్, మన ఫస్ట్ గేమ్ పర్గో పర్గో కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఉన్న మన సెకండ్ గేమ్ లో మన సెకండ్ గేమ్ ఏంటి? మన సెకండ్ గేమ్ ఏంటంటే మెడలో మాల. సో ఫైన్, ఈ మెడలో మాల ఆడడానికి నా టీం నుంచి ఒక ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో అబ్బాయిలు ముందుకు వచ్చేసేయండి. వెల్, సో మెడలో మాల ఆడడానికి నా టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో వెల్, ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ ప్లే మెడలో మాల. ఓకే, సో ఫైన్, ఇక్కడ మా దగ్గర ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. విజయ్ చేతిలో 2 జోకర్ మాస్క్లు ఉన్నాయి, నా చేతిలో ఈ మాల రెడీగా ఉంది. నేను మీకు సింపుల్ గా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నా టీం ఉంది కాబట్టి ఈ టీం నుంచి అయినా ఆ టీం నుంచి అయినా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇద్దరు మాస్క్ వేసుకుంటారు. సో ఈ మాస్క్ వేసుకున్న తర్వాత మీకు అందులో నుంచి ఏమీ కనిపించదు. సో దాని తర్వాత మేము మీ చేతిలో ఈ మాల్ ఇచ్చేస్తాం. మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక్కొక్క ప్లేస్ లో ఒక డెస్టినేషన్ లో పెట్టేసి మేము మిమ్మల్ని మిస్గైడ్ చేసి వదిలేస్తాం. ఇదే గ్రౌండ్ లో మిస్గైడ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ వెనకాల నుంచి గైడ్ చేస్తుంటారు. మీరు వెతుకుతూ వెళ్ళి మీ ఫ్రెండ్ వెతికి మాలేసేయాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు అబ్బాయిలే ఆడతారు, అమ్మాయిలు అమ్మాయిలే ఆడతారు. సో ఫస్ట్ ఇప్పుడు అమ్మాయిలు ఈ గేమ్ కి కూడా టైమర్ ఉంటుంది. సో గర్ల్స్ తక్కువ టైం లో ఒకరి మెడలో ఒకరు మాల వేసుకుంటారో లేకపోతే బాయ్స్ వేసుకుంటారో చూసి క్యాలిక్యులేట్ చేసి విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాం. ఫస్ట్ అయితే బాయ్స్ ఆడతారు. ఇందాక పర్గో పర్గో మేము ఆడాం కాబట్టి. Hello hi, hello hi, hello hi. అందాలతో హార్ట్ ని క్లీన్ బౌచర్. ఓకే విజయ్, ఇక్కడ హరి రెడీగా ఉన్నాడు అండ్ టైమర్ కూడా నా చేతిలో రెడీగా ఉంది. సో హౌ అబౌట్ ప్రవీణ్? ప్రవీణ్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. సో గెట్ సెట్ గో. హరి
బాయ్స్ టర్న్ అయిపోయింది, ఇప్పుడు మా గర్ల్స్ టర్న్. గర్ల్స్ రెడీ? యా రెడీ. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. లావణ్య రెడీగా ఉంది ఇక్కడ, అండ్ విజయ్ నా చేతిలో టైమర్ కూడా రెడీగా ఉంది. శ్వేత కూడా రెడీగా ఉంది, అండ్ లావణ్య రెడీ, గెట్ సెట్. ఇక్కడ శ్వేత కూడా రెడీగా ఉంది, గెట్ సెట్. తెలుగు ప్లేట్. సో విజయ్ యాక్చువల్ గా మనం చెప్పింది మెడలో మాల, బట్ ఇక్కడ జరిగింది మా లావణ్య దగ్గర నుంచి కబడ్డీ 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 మొత్తానికి. అసలు యాక్చువల్ గా చూసుకుంది సేఫ్ జోన్, పడ్డా ఏం ప్రాబ్లం లేదు మనకి అసలు కదా, అంతా గడ్డే ఉంది కదా, గ్రీనరీ ఉంది, సో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు వెళ్ళింది. బట్ బాను సక్సెస్ఫుల్ గా మెడలో మాల గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు విన్నర్స్ ని అనౌన్స్ చేయాలి. వెల్, మీ బాయ్స్ రీచ్ అయిన మా అబ్బాయిలు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 2 minutes లో. అండ్ ఇక్కడ అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ 1 minute 50 seconds లో. సో ఈ మెడలో మాల విన్నర్స్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఫైన్. ఈ సెలబ్రేషన్స్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ మాకు కావాలి. ఓకే, సో మ్యూజిక్ ప్లీజ్. పానం చేసి నోడు దున్న పొదై పుట్టురా, అరే మద్యపానం చేసి నోడు మనిషెట్టవుతాడురా, సరసుక పుట్టి నోడు సన్నాసి పోవురా, బిరుసుక పట్టి నోడు బేబాసి సోదరా, మనకే సిగులేదు కనకే ఫుల్లు బయటి లెక్కి కొట్టరా. నెక్స్ట్ గేమ్ చాలా బాగుంటది, బికాస్ ఎందుకంటే కంప్లీట్ ఎనర్జీ కావాలి, కంప్లీట్ కావాలి, కంప్లీట్ జోష్ కావాలి. సో నువ్వు మాస్ అనకు, పాప మా అమ్మాయిలు అనుకుంటారు అదేంటి మాస్ గేమ్ లో మేమే ఎందుకు అమ్మాయిలు తక్కువన్నారా? అసలు గట్టిగా మాట్లాడితే తొడగొట్టి మాట్లాడతారు, వాళ్ళు అంత మాట్లాడతారు, సెన్సిటివ్ గా నిలబడ్డారు వాళ్ళు అక్కడికని. బాగా మాట్లాడుతున్నావు, సూపర్. మా నెక్స్ట్ గేమ్ మమ్మ మాస్. సో ఫైన్, ఈ మామా మాస్ ఆడడానికి నా టీం నుంచి 2 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో అబ్బాయిలు ముందుకు వచ్చేసేయండి. ఓకే,
అండ్ అలానే నా టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ గర్ల్స్. ఓకే సో ఫైన్, యాక్చువల్ గా మీకు అర్థమైపోయి ఉండాలి యాక్చువల్ గా మమ్మ మాస్ అంటే, బట్ మీకు ఏం అర్థం కాలేదని మాకు అర్థమైంది. సో అర్థమయ్యేలా మేము చెప్తాము, చెప్పేదానికన్నా మేము చేసి చూస్తాం. ఓకేనా? డైరెక్ట్ మాక్ చూద్దాం. ఓకేనా? Ibiza-lo dripping, dripping, Miami-lo dripping, dripping, on the rock sipping, sipping, boom, 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 boom. Looks so Tuesday, tipsy, tipsy, ambience crazy, crazy, high heels classy, classy, zoom, zoom. ఓకే సో ఇక్కడ టఫ్ గా డ్రాగ్ చేస్తూ ఇలా రింగ్ లోకి ఎంటర్ అయ్యి స్మైలీని ఎవరైతే ఫస్ట్ పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. అండ్ ఇప్పుడు మమ్మ మాస్ కి కూడా టైమర్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ మాక్ చేసి చూపించాం కదా, అర్థమైందా? కాకపోతే ఇంత కామెడీగా కాకుండా ఇది మాక్ కాబట్టి అలా జరిగింది. మీరు మాత్రం సీరియస్ గా ఒకనొక డ్రాగ్ చేసుకుంటూ రింగ్ లోకి వెళ్ళి ఫస్ట్ స్మైలీని ఎవరు పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. అండ్ సో జెన్యున్ గా ఆడాలి ఆట. ఓకేనా? సో ఫస్ట్ బాయ్స్ మీరే ఆడండి. రెడీయా? గో. వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గర్ల్స్ నౌ. రెడీ టు ప్లే? yes సూపర్ కమ్. అమ్మమ్మ మాస్. నేహ అండ్ లావణ్య రెడీ? లావణ్య రెడీ? రెడీయా? రెడీ? నేహ రెడీ? లేకపోతే లాక్కొని వెళ్ళిపోతుంది. రెడీ గో. సూపర్ ఎనర్జీ యార్, చాలా స్పోర్టివ్ గా ఆడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ దాట్ ఇప్పుడు ఇక్కడ విజయ మీ అమ్మాయిలు ఏ టైంలో రీచ్ అయ్యారు? ఓకే సో మా అమ్మాయిలు రీచ్ అయ్యారు ఇన్ 1 minute 30 seconds. ఇక్కడ మా అబ్బాయిలు కూడా కంప్లీట్ ఎనర్జీ పెట్టి ఆడారు. అండ్ వీళ్ళు ఇక్కడ రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 1 minute 20 seconds లో. అండ్ ఇక్కడ ఈ మమ మాస్ లో కూడా విన్నర్స్ ఈ అబ్బాయిలే. చాలు, ఈ అర్పులు నేను తట్టుకోలేము, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాం. దానికన్నా ముందు ఇప్పుడు ఒక విన్నింగ్ సెలబ్రేషన్ ఉంటుంది. సో ఈ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కి రెడీయా బాయ్స్? సో మ్యూజిక్ ప్లీజ్. 1 and 2 and 3 and 4, everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. की तिप्पయ్యరో, టాలెంట్ करने కప్పయ్యరో, వరల్డ్ కి వేగం చూపయ్యరో, the night is still young ఊపయ్యరో. సో
సో ఫైన్ విజయ్, మన 3 గేమ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం మన 4th గేమ్ లో. అది కూడా దీన్ని మేము యాక్చువల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ యాక్చువల్ గా దీన్ని ఏమంటామంటే ఒక బాటిల్ రౌండ్ అంటాం అనమాట. ఈ రౌండ్ తో ప్రూవ్ అవుతుంది మా అబ్బాయిలు గొప్ప, మీ అమ్మాయిలు గొప్ప. టూ మచ్ ఓ అంటే బాయ్ షార్ప్ అంటే ముద్దులేగా అక్కడ. ఎక్కువ మాట్లాడితే అక్కడ ఒక్క ముద్దు కన్నా మాట వస్తుందా? నేను సై, మీ అమ్మాయిలు సయ్యా? అంత స్లోగా అనకుండా ఎనర్జీతో అనండి. ఎట్లయినా పర్ఫార్మ్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ మీ ఎనర్జీ వాయిస్ లో చూపించండి. ఓకే, సో ఈ సై అంటే సై ఆడడానికి మా అబ్బాయిలు ఫుల్ ఎనర్జీతో 5 రెడీగా ఉన్నారు. సో ఒక అడిగేసేయండి. ఓకే, సో ఈ సై అంటే సైలో బాయ్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి నా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. ఓకే, ఈ గ్రీన్ మ్యాట్ లో మనకి కంప్లీట్ గా 3 వెరైటీస్ ఉన్నాయి. ఈ 3 వెరైటీస్ ఏంటంటే ఒకటి లెమన్ ఉంది, ఒకటి చాక్లెట్ ఉంది, అండ్ ఇంకొకటి బౌల్ ఉంది. సో ఇక్కడ 5 ఎందుకు ఉన్నారంటే ఒకరు ఇందులో బోర్లా పడుకుంటారు ఈ మ్యాట్ లో. ఓకే, ఈ కార్పెట్ లో బోర్లా ఒకరు పడుకుంటారు. రెస్ట్ ఆఫ్ ది 4 మెంబర్స్ లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి గెట్ సెట్ గో అని మేము ఎప్పుడైతే గో అంటామో ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళి మాక్సిమం అన్ని వెరైటీస్ పిక్ చేసుకొని మీరు ఈ కార్పెట్ లో డ్రాప్ చేయాలి. ఓకేనా? వెళ్ళేటప్పుడే పిక్ చేసుకోవాలి అండ్ రిటర్న్ లో ఎవరు ఏది పిక్ చేసుకోకుండా ఇక్కడ వరకు రావాలి. ఒక పర్సన్ బోర్లా పడుకుంటే మిగతా 4 మోయాలి. సో ఈ సై అంటే సై మనమే ఆడుతున్నాం కాబట్టి ఫస్ట్ బాయ్స్ ఆడాలి ఇప్పుడు. ఎస్ బాయ్స్. ఓకే, వెల్ ఇప్పుడు బాయ్స్ టీమ్ లో బోర్లా ఎవరు పడుకోవాలి? నువ్వే బోర్లా పడుకోవాలి. కమ్. ఒకసారి సై అంటే గెట్ సెట్ గో గో. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం లెమన్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 టోటల్ 4 లెమన్స్. అండ్ ఇప్పుడు బాల్స్ చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 91 92 93 94 95 96 97 98 99 100 2 3 4 5 6 టోటల్ 106 చాక్లెట్స్. అబ్బా, అసలు ఇది ఒక హిస్టరీ తెలుసా? ఎవరు పిక్ చేయలేదు ఇన్ని చాక్లెట్స్, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. ఇది ఓకే, సో ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 సో టోటల్ గా 3 బాల్స్. అండ్ ఇప్పుడు బాల్స్ అండ్ ఇప్పుడు అమ్మాయిలు. ఓకే ఫైన్, ఇప్పుడు బాయ్స్ టర్న్ అయిపోయింది. నౌ గర్ల్స్ టర్న్.
ఓకే గెట్ సెట్ గో. Get set go. Move. Okay, so first మనం chocolates count చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 28 29 30 31 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46. 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100, 101, 102, 103, 104, 105, 106, 8, 9, 10, 14. టోటల్ గా 114 చాక్లెట్స్. ఓకే అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ లెమన్సా బాల్సా? ఓకే ఇప్పుడు లెమన్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 టోటల్ 7 లెమన్స్ అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 టోటల్ గా 7 బాల్స్. కానీ బాయ్స్ ఇక్కడ మీరు ఎవరు కంగారు పడకండి. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే కంగారు పడద్దు. బికాజ్ ఎందుకంటే ఎవరు ఎక్కువ మ్యాక్సిమం పిక్ చేసుకున్నారు అనేదే పాయింట్ కాదు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అంటే నేను చెప్తాను. ఓకే సో ఫైన్. యాక్చువల్ గా మేము ఇందాక చెప్పాం కదా మాక్సిమం మేము ఎక్కువ పిక్ చేసుకున్నాం మేమే వినర్స్ అని మీరు అనుకోవచ్చు, మీరు ఎక్కువ పిక్ చేసుకున్నారని మీరే వినర్స్ అనుకోవచ్చు. బట్ యాక్చువల్ గా ఈ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు 3 వెరైటీస్ ఉన్నాయి కదా. ఈ 3 వెరైటీస్ కి ఒక 3 స్కోరింగ్ ఉంది. బట్ ఈ స్కోరింగ్ డిసైడ్ చేస్తుంది వినర్స్ ఎవరు అని చెప్పేసి. బికాజ్ ఇది కూడా లక్ ఫేట్ ఉండాలంతే. లక్ ఉంటే మనం గెలుస్తాం లేదంటే వాళ్ళు గెలుస్తారు. సో యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఒక లీ స్కోర్ ఉంది ఒక హై స్కోర్ ఉంది. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్ మనకు దేనికి కావాలి స్కోరింగ్. సో 106 చాక్లెట్స్ ఉన్నాయి. సో 106 చాక్లెట్స్ కి మీకు స్కోర్ కావాలి అంతే. సో చూసుకోండి ఇక్కడ కూడా 3 స్కోర్లు ఉన్నాయి. మీకు ఏ స్కోర్ వస్తుందో చెప్పలేము. సో గర్ల్స్ 10. సో మీరు మాక్సిమం కౌంట్ కి వచ్చింది లీ స్కోర్ దట్ ఈస్ 106 into 10. 4 లెమన్స్ కి స్కోర్ 100. సో 4 into 100. అండ్ ఇప్పుడు 3 balls 3 balls కి స్కోర్ 50. 3 into 50. Bale 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 bale. Bale 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 bale. ఏం కావాలి? ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి మైక్? 114. 114 చాక్లెట్స్ కి స్కోర్. ఎన్ని చాక్లెట్స్? 114. ఓకే 114 చాక్లెట్స్ కి వచ్చిన స్కోర్ 100. సో 114 into 100. 7 లెమన్స్ కి స్కోర్ 10. 7 లెమన్స్ కి వచ్చిన స్కోర్ 10. 7 into 10. ఓకే అండ్ ఇప్పుడు లాస్ట్ బాల్స్ కూడా 7 ఉన్నాయి. 50. ఓకే సో 7 balls కి వచ్చిన స్కోర్ 50. 7 into 50. సూపర్. ఓకే సో ఫైన్. ఇప్పుడు ఓవరాల్ స్కోర్ తెలుసుకోవాలి కాబట్టి విజయాకి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. సో సస్పెన్స్ లో చంపేయాలనుకుంటది. అందుకే ఒక చిన్న కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 10 9 8 7 6 5 4 3 2 1
సో ఫైనల్ గా మా అబ్బాయిలు రీచ్ అయ్యారు 1610. ఓకే అండ్ ఇక్కడ మా అమ్మాయిల స్కోర్ వచ్చేసి 11,820. సో ఈ సై అంటే సైలో విన్నర్స్ అయ్యో 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 తానయ్యా మీ కుర్రాళ్ళంతా బకరా గాళ్ళయ్యా. ఆశ ఉండాలి, కక్కుర్తి ఉండాలి, మరి ఇంత ఉండదు. మార్కులు తెచ్చుకోవాలి, 100 తెచ్చుకోవద్దు. అరే మనం చేసింది అదే హరి. ఒక్క నిమిషం, మాకు ఎక్కువ ఆశ లేదు, మాకు 100కి 36 వస్తే చాలు, పాస్ అవుతాం. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. ఫైన్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వదిలేసి హ్యాపీగా కొన్ని స్టెప్లు వేద్దాం అక్కడ. ఓకే సో ఈ హ్యాపీనెస్ లో ఒక పర్ఫార్మెన్స్ సిద్ధంగా ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుడి పళ్ళం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే. బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. కంప్లీట్ ఎపిసోడ్ ఆఫ్ కాశీరెడ్డి అండ్ నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ స్టూడెంట్స్. Once again, thanks to one and all. And ఇదండి ఒక పవర్ఫుల్ ప్యాక్ ఎపిసోడ్ విత్ దీస్ స్టూడెంట్స్. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే ఇట్స్ మీ బాను అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్. బై.